హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు దోశలు తినేసి మీకు బోరు కొట్టిందా? బోరు కొట్టినప్పుడు మనము అదే దోశ పిండితో ఈ విధంగా గుంత పొంగనాలని చాలా హెల్తీగా అండ్ చాలా తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. దానికోసం ముందుగా మనకు కావాల్సినంత దోశ పిండిని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. అందులోకి మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలన్నీ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అదే విధంగా కొత్తిమీర, కరివేపాకు కూడా చాలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక క్యారెట్ని సన్నగా తురుముకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఉప్పు, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ పొంగనాలకు అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఆ తర్వాత మన గుంత పొంగనాల మూకటి తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నాన్ స్టిక్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, మనము దీంట్లో ఎక్కువగా నూనె వేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో దీనివల్ల మనకి ఆయిల్ కూడా తక్కువ యూజ్ అవుతుంది. సో అందులో మనం కావాల్సినంత పిండిని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కనుక దీన్ని వదిలేసామనుకోండి, ఇవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, ఈజీగా కూడా వచ్చేస్తుంది. నాన్ స్టిక్లో వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది కూడా మనకి తక్కువగా పడుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దాన్ని 1 నిమిషం వరకు కూడా మనము అలాగే వండనిస్తే అది ఆ రెండో సైడ్ కూడా చాలా మంచిగా ఉడికిపోతుంది. చూసారా? ఒకసారి చూడండి, అన్నీ ఇలాగా తిప్పుకొని చూడాలి. చాలా ఈజీగా వస్తుంది. మీకు కావాలి అనుకుంటే మీరు రెండో సైడ్ కూడా ఆయిల్ని వేసుకోవచ్చు. కానీ ఇది నాన్ స్టిక్ కాబట్టి మనకు తక్కువ ఆయిల్లోనే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా మంచిగా ఉంటుందండి. ఈ విధంగా మీకు గుంత పొంగనాలు వేసుకోవచ్చు. ఇందులో మీకు కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక, ఆరోగ్యంగా తినాలి అనుకుంటే కనుక ఇలా వేసుకోండి. అదేవిధంగా రెండోసారి కూడా ఈ పిండిని ఇలాగా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రము తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అన్నీ గుంత పొంగనాలని మనము ఎన్ని కావాలో మనము అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసేసుకున్న వాటిని మనము ఒక ప్లేట్లో తీసేసుకొని మనకు కావలసినటువంటి చట్నీతోని, లేదా మనకు నచ్చినటువంటి చట్నీతోని, లేదంటే కేచప్తోని, సాస్తోని, దేనితో అయినా సరే తినొచ్చండి. లేదంటే ఉట్టిగా అలాగే కూడా తినొచ్చండి. ఇవి చాలా బాగుంటాయి. ఇందులో మనము కారం వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, ఉల్లిగడ్డ వేసాము కాబట్టి ఇదన్నీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, అండ్ చాలా రుచిగా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే మాత్రము లైక్ చేయడము, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.